హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదేమీ లేదండి, స్పైసీగా ఉంటుంది. ఎప్పుడు తినుంటారు మీరు ఇంట్లో. ఇవాళ దొండకాయ చట్నీ చేస్తున్నాను కదా, అది ఎట్లా చేసుకోవాలంటే దొండకాయని చక్కగా 4-5 సార్లు కడిగి చిన్నగా రౌండ్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయ తొడియాలు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి రౌండ్గా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇదిగోండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి మీ దగ్గర ఒక 1/2 కిలో దొండకాయలు ఉన్నాయంటే దొండకాయలు మొత్తం ఇలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రౌండ్గా కట్ చేసుకుని నూనెలో వేపుకోవాలి. ఫస్ట్ మనం దొండకాయనే వేపుకోవాలి. మిగతావన్నీ కట్ చేసేస్తాను. ఫస్ట్ సన్నగా కట్ చేసుకోమని చూపించాను కదా, నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 15 నుంచి 20 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఇది వగరుగా ఉంటుంది కదా, ఎంత వేపినా దొండకాయే కదా, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఫస్ట్ దొండకాయని వేపుకుందాం. మనం పచ్చిమిర్చిని వేపేస్తాను. ఫస్ట్ దొండకాయ కాకుండా పచ్చిమిర్చిని వేపేసామంటే ఇవి ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మొహం మిర్చింది. ఇవన్నీ పొయ్యి మీద బాండి పెట్టుకుని నూనె వేసుకున్నాను. నూనె అయిపోయింది. ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి, లేకపోతే మొహం మిర్చింది. ఇలా చేసుకున్నారంటే మొహం మిర్చి ఫ్రెండ్స్. ఇవన్నీ వేగిపోయి చక్కగా తీసేసి ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దొండకాయలు చిన్నగా కోసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం నూనెలో. చక్కగా వేయించేసుకోండి ఫ్రెండ్స్ దొండకాయ నూనెలో. తొందరగానే వేడిపోతుంది దొండకాయ. ఇవి కూడా కొంచెం దూరగా వచ్చేటట్టు వేయించుకోవాలి నూనెలో దొండకాయని. ఎప్పుడు ఒకే రకం టేస్ట్ కాకుండా వేరుగా టిఫిన్లో చట్నీ చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టిఫిన్స్లో కన్నా అన్నంలోకి అయితే వేడి అన్నంలోకి అయితే ఇది చట్నీ వేసుకుని అలాగే కొంచెం వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయింది. అప్పుడు చింతపండు వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గాలి కదా, మగ్గపోతే ఎట్లా ఫ్రెండ్స్ చింతపండు. అందుకే మనం దొండకాయ వేగేటప్పుడే కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి, మగ్గనిచ్చుకోవాలి. దోరగా వేగిపోయింది. ఇవి తీసేసుకున్నాం. మనం తీసేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. టమాటాలను మగ్గనిస్తాము మనం. దొండకాయని అయితే దొండకాయని కానీ వంకాయని కానీ ఇలా వేయించుకోవాలి. మగ్గనివ్వకుండా వేయించుకుంటే టేస్ట్ వస్తుంది. వేగిపోయింది ఫ్రెండ్స్, తీసేసి చల్లార్చుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీకి అన్నీ రెడీ చేసుకోండి. జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు రెడీ చేసుకోండి. చల్లారిపోయింది ఫ్రెండ్స్. మిక్సీ గిన్నెలోకి దొండకాయను వేసేసుకుందాం. దొండకాయ, చింతపండు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్నాం. దీంట్లోకి జీలకర్ర వేసుకున్నాను, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అవన్నీ వేసి ఉప్పు బాగోదు కదా ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుంది. నేనైతే పెరుగు అయితే వేయను, ఇలాగే చేసేస్తాను. అందుకే నేను మొత్తం మిక్సీ పట్టేశాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం మనం. ఇందాక బాండీలోనే నేను ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను. నూనె ఉంది కదా, నూనె చాలకపోతే ఇంకొంచెం నూనె వేసుకుని వేడి చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మళ్ళీ
అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను. మళ్ళీ తాలింపు దినుసులు వేసుకుంటాను. తాలింపు దినుసులు అంటే ఆవాలు, పచ్చెనపప్పు మొత్తం కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, లేకపోతే వదిలేయండి. తాలింపుకి నూనె సరిపోతుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్న మిశ్రమం మొత్తం వేసేసుకోవడము. వేసేసి కలుపుకోండి. నూనె అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా దొండకాయ పచ్చడి. ఇది రోటి పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.